బాబాయ్ వండుతుర్రా స్టార్ట్ చేసిర్రా. ఇప్పుడైతే మన బాబాయ్ స్టైల్ చికెన్ కాబోతుంది. చికెన్ వచ్చేసి 15 minutes లోనే అయిపోతుంది. ప్రతి క్యాంపింగ్ లాగానే ఈ క్యాంపింగ్ లో కూడా 5 సార్లు కామెంట్లు అయితే రెడీ చేస్తున్నా. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ టైం కామెంట్ రెడీ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. మనం కొత్త కారు ఉన్నప్పటి నుంచి ఈ వీడియో ఎప్పుడైతే ఛానల్ అప్లోడ్ చేసినా అప్పటి నుంచి మీలో చాలా మంది ఏమని కామెంట్స్ చేస్తున్నారంటే మన కొత్త కార్లో క్యాంపింగ్ చేయండి, కొత్త కార్లో క్యాంపింగ్ చేయండి అని చెప్పేసి అడుగుతూనే ఉన్నారు. సో ఫైనల్లీ ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం మన కొత్త కార్లో క్యాంపింగ్. ఈ రోజు నుంచి రేపటి వరకు మేమే దీంట్లో నుంచి దిగకుండా క్యాంపింగ్ అయితే చేయబోతున్నాము. వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇంకా మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ప్రతిసారి ఉన్న ప్లేస్లోనే క్యాంపింగ్ చేస్తున్నాం కదా గత కొద్ది రోజులుగా. బట్ ఈ రోజు అట్లా కాకుండా మన క్యాంపర్లో వీలైనంత మన మీద తిరగబోతున్నాం అనమాట. సో అందరం కలిసి ఇప్పుడు లోపలికి ఎక్కుతున్నాము. లోపలికి ఎక్కిన తర్వాత ఈ రోజు నుంచి రేపటిదాకా కిందికి దిగుడు అయితే లేదు. ఈ క్యాంపింగ్లో పార్టిసిపేట్ చేసేది ఎవరు అంటే మతిన్ గాడు, నేను, కిట్టుగాడు, రామగాడు అండ్ విజయగాడు వచ్చేసి ఉంటాడు మాతోని. కాకపోతే మాకు సామాన్లు తెచ్చేయడానికి అప్పుడు మధ్యలో దిగుతూ ఉంటాడు. ఈ వీడియో ఏదైతే ఉందో దాన్ని ఇంకా క్రియేటివ్ వేలో షూట్ చేయడానికి వాడైతే మనకు హెల్ప్ అయితే చేస్తాడు. సో మేము నలుగురం దీంట్లో నుంచి దిగకుండా ఉంటాం రేపటిదాకా. Let's go! Parra, 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 ekkurra! Parra! Oye! ప్రజెంట్ రీడింగ్ వచ్చేసి ఎంత ఉందంటే మీరు లోపల చూడవచ్చు 80 అయితే కనిపిస్తుంది ఆ ట్రిప్. ఈ ట్రిప్ అయిపోయేసరికి మనం ఎన్ని కిలోమీటర్లు తిరుగుతామో చూద్దాం. ఎంత తిరుగుతామరా? చోటుగాడు చూడు వెనక పోరగాలు ఇట్లా అవిటలో కూర్చొని చూస్తాడు, ట్రాలీలో కూర్చొని అట్లా చూస్తుండు. ఈ క్యాంపింగ్ ఎట్లుండబోతుంది అంటే హైబ్రిడ్, నార్మల్గా కాదు. ప్రతి దాంట్లో అయితే మేము ఐటమ్స్ కొనుక్కొని అన్నది తింటాం, లేకుంటే వండుకొని అన్నది తింటాం. దీంట్లో ఎట్లా అంటే కొన్ని కొనుక్కొని తింటాం, అంతేకాకుండా కొన్ని వండుకొని తింటాము. సో ఇట్లా 2 రకాల ఏదైతే నడవబోతుంది. పో మేము ఆగం లేదు, మేము రేపటిదాకా ఇళ్ళనే ఉండాలి. నువ్వు పెళ్లికి పోతున్నట్టు వాళ్ళు పెళ్లి సామాన్ వేసుకపోయేది. మీలో DCM లో పెళ్లికి ఎవరో వేరో కామెంట్ అయితే ఖచ్చితంగా పోయే ఉంటున్నారు తెలిసి అందరూ. మధ్యన పేరవారా ఒక్క చిన్నప్పుడు పోయినాకప్పుడు ఎప్పుడు ఖచ్చితంగా అయ్యో గాడుపు తలగాలి, బయట కనబడాలని డోర్ మీద కూర్చుంటారు చాలా మంది. నిలబడతారు, ఇంకా త్యాగం చేసి నిలబడ్డా సరే నాకు ఈ సంధి అంటారు. అటోలా సైడ్ కి ఇట్లా ఎక్కే దగ్గర నిలబడి ఇట్లా ఊలాడుకుంటూ పోయినాం. అట్లా ఊలాడేందుకు సీట్లు ఉంటాయిగా, అట్లా పోతే బస్ ఎక్కడది కింద పడాలి అన్నట్టు. యాక్చువల్లీ మా ప్లాన్ వచ్చేసి ఏముండే అంటే ఈ క్యాంపర్లో క్యాంపింగ్ చేసిన రోజు కరీంనగర్ అన్న ఇంకా అవతల కన్నా తిరగని పోదాం అనుకున్నాము. కాకపోతే ఈరోజు లైవ్ లారే ఏం చూసిర్రా చెప్పు, ఎక్స్ప్లెయిన్ చేయరే. ఎట్లా అంటే ఘోరం అసలు. మేము ఇట్లా పోతున్నాం, ఎట్లా అంటే మేము ఇట్లా పోతా ఉన్నాం. మేము ఇట్లా లెఫ్ట్ సైడ్ మా తవ్వ వచ్చే రైట్ సైడ్ కాబట్టి అటు నుంచి ఒక బండి వస్తుంది, మధ్యలో డివైడర్ ఉంది. రైట్ సైడ్ నుంచి ఇట్లా వస్తా ఉండు, ఇటు సైడ్ పోవాలి. ఒక తాత ఆయన ఇటు పోతుండు, అటు నుంచి పల్సర్ వస్తుంది. వచ్చింది దాని మీద 3 ఉన్నారు. ఈయన ఇటు పోతుండు, ఆయన ఇటు వచ్చిండు. మా పక్క పంట యాక్సిడెంట్ అయింది. చెప్పే వాళ్ళు వచ్చి ఆయన గుద్దితే ఆయన
పక్క ఎగిరిపోయి మోర్లో పడ్డాడు. బండి మీద ఉన్న వాళ్ళు ముగ్గురు ఇట్లా ఎగిరిపోయి ఇట్లా సినిమా ఎట్లా పోతా స్టంట్ అట్లా వేయరు. 10 seconds లా ఘోరం అయిపోయింది. కళ్ళకి ఇట్లా మెదులుతున్నది, మర్చిపోలేకపోతున్నాం. అందుకనే ఎక్కువ దూరం పోదాల్చుకోలేదు. మా ఏరియాలో తిరుగుతాం, కాకపోతే తిరుగుతాం ఖచ్చితంగా. మినిమం ఒక 100 ప్లేస్ అయితే తిరుగుతాం నాకు తెలిసి. 100 దాకా పోకపోతున్న వచ్చి 50 ప్లేస్ అయితే ఖచ్చితంగా అవుతుంది. 100 పోకపోయినా 99 అన్న పోవాలి. అంతే, ఒకటి తగ్గేయాలి. 98 అని పోవాలి, ఏం కాదు. బాబాయ్ గాడు హెవీ ఫుడ్ ఐటమ్స్ హెవీ తీసుకొచ్చి నాకు ఇంత లేట్ ఏం చేస్తున్నావు అన్న నువ్వు? క్యాంపింగ్ అది స్టార్ట్ అన్నారు, ఏం తినొద్దా? 2 నిమిషాలు అయిపోయింది. 5 నిమిషాలు అయింది ఆల్రెడీ. ఇవి ఇంకా వస్తారు. ఫుడ్ ఐటమ్స్ అన్ని ఏవైతున్నాయో ఏం తీసుకోలేదు. మన విజయాడు వచ్చేసి పోయి తీసుకుంటాడు సిద్దిపేటలో. ఆ తర్వాత మనం తిరుగుదాం. విజయానికి ఒక్కనికి మేము అప్రూవల్ ఇచ్చేసినాం. వాడు దిగుతాడు, తిరుగుతాడు, బొరతాడు, ఏమైనా బురద నీళ్ళు కనబడితే అలవడం బొర్రెత్తాడు. మనకు పర్మిషన్ మాకు లేదు ఇక. ఇక లొకేషన్ వచ్చేసి ఇదే. గాడికి అని కొడితే మూర పడ్డాడు ఎగిరిపోయి. ఆటో కనబడుతుంది కావచ్చు, కాదే అదే ప్లేస్. కొద్దిసేపటి దాకా ఎట్లుండే అంటే అంత జిలజిలా అన్నట్టుండే, కాకపోతే ఇప్పుడు కొద్దిగా సెట్ అయిపోయింది. కారా ఇంత యాక్సిడెంట్ అంత గలీజ్ అనిపించింది. మెయిన్ ఏంటంటే ఆ చుట్టుపక్కల వాళ్ళు అయితే ఇమీడియట్లీ రియాక్ట్ అయ్యి టక్కన వెళ్ళిపోయారు వాడికి. మా వాళ్ళు దుంకురుకిరు దన్ననా లావట్నీకి వాళ్ళను. సో ఈ వీడియో కోసం మనకు తగినంత డీజిల్ వచ్చేసి, పెట్రోల్ కాదు డీజిల్ ఈ కారు, తగినంత డీజిల్ అవుతున్నది. మన బిందాస్ వచ్చేటి ఇందులో రోడ్ మీద వేసిరో కుర్చీలో రోడ్ బ్లాక్ చేయలే, మొన్న బ్లాక్ చేసారు. మొన్న చచ్చిపోయింది ముసలామె. ఇలా దినాలు ఇటుగా పోతావా తినడానికి తింటారు అందరు. తెలియని వాళ్ళ దినాలకు పోతే ఆ కామెంట్ వేస్తుంది. వాడికి పోయి పిల్లల తరపున అలాంటి వాళ్ళు కొడతారు కూరగా. అదే మంచిది కాదురా. పెళ్లికి పోయినామంటే అది ఎంజాయ్మెంట్, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు వీడియో చూసిన తర్వాత. పోతే అది మంచిది కాదు. అంటే ఫన్నీ వేలు ఉండదు, అది ఎంటర్టైన్మెంట్ పర్పస్ ఉండదు. ఏదో ఇటుపోతాడు అటుపోతాడు ఫోన్ మాట్లాడుకుంటా. ఫస్ట్ చికెన్ పోదాం అనుకున్నా ఇటు పోయిండు, చికెన్ పోదాం అనుకున్నా ఇటు పోయిండు, ఇటు వస్తే వాళ్ళు ఇటు వస్తుండు. ఆరని కొడితే అటు పోయిండు. మళ్ళా ఫోన్ మాట్లాడుతుండగా బాబాయ్ గారు చూడు వాడు ఎట్లా మొత్తం ఫోన్ అమరించే ముందు వీళ్ళు ఉడి మీద పెట్టి బురువికేసినాక కోడ్ ఎట్లా అవుతుంది అట్లా అయిందా. గడ్డ తెప్పించిన బాబాయ్ గారు ఇట్లా మంచిగా ఉండా లేకుంటే ఫస్ట్ ఐ సినిమాలో విక్రమ్ లేకుంటే మంచిగా ఉండా కామెంట్ అయితే అయ్యారు. పాటలు వస్తా చూడు, నువ్వు జతగా అట్లుంటేనే ఇస్తాం అందరికి. మనోళ్ళు అయితే ఇక్కడ ఆగిర్రు. సో ఎందుకంటే వెనక మీరు చూడొచ్చు, ఇక్కడ కంకుల దుకాణం అవుతుంది. మనోళ్ళకి మంచుకోటి ఉడకబెట్టిన కంకి అయితే దేనికి పోతున్నాం. ఒక 5 ఇవ్వవా? ఐదు ఉడకబెట్టిన కంకులు అయితే తీసుకున్నా. సో మన సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు, ఫోటో దిగుతారు బాగుందని. ఇప్పుడు వీళ్ళకైతే ఇద్దాం. ఏ బాయ్స్ భయపడేది గజ్జమని అనుకుండు. ఏమైంది ఉడికిడు డోర్. సో మొత్తానికి మన కంకులు అయితే వచ్చేసినాయి. తీరా కంకులు తీరా. మేము ఆడ ఆగినాం కదా, ఆ లెవెల్లో ఒక ఆయన సబ్స్క్రైబర్ ఉన్నట్టున్నాడు. ఫస్ట్ ఏమైందంటే ఆయన మమ్మల్ని చూసి అరే వీళ్ళలో ఉన్నారా అని పక్కన వాళ్ళకి చెప్పారు. వేరే మన సబ్స్క్రైబర్లు కార్లో వేటోళ్ళు ఆగి పోయి రిటర్న్ వచ్చి ఆగి ఫోటోలు తీయరు కదా, భయపడుతున్నారు మొత్తం. ఈరా ఏదో ఒకటి మంచికోటి బాగుంది అన్నకి విండో తీస్తావా, గీ బూరు పడేస్తా. ఇప్పుడు తిన్నాక వాడే ఇప్పుడు వాళ్ళకి బాబాయ్ గారు బీ లైక్
ఇప్పుడు క్యాంపింగ్ స్టార్ట్ అయింది. కంకులు అయితే తిన్నాం మంచిగా కడుపు నిండా. ఎట్టుందా ఇప్పుడు నిన్నట్టుందా? నాకైతే నిండింది కానీ చిన్న పిల్లగాడు ఉన్నాడు కదా, ఇంకా తింటనే ఉన్నాడు అప్పటి నుంచి. వాడు అంతే. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అంటే మా క్యాంపింగ్ సామాన్ లేదు మెయిన్. ఇప్పుడు క్యాంపింగ్ సామాన్ తీసుకుందాం. ఆ తర్వాత సిటీ బయటకి ప్రపంచానికి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోదాం. ఇక ఎడి పోదాంరా? నువ్వే దుబాయ్ పోదాం. దుబాయ్? సరే దుబాయ్ అట మావనికి. నువ్వు దుబాయ్కి మరి రేంద్రా మీరు? ఎవరు చూడు దుబాయ్ అంటాడు. పోతాడు కావచ్చు పని చేయడానికి. అవే ఫేమస్. దుబాయా? దుబాయ్ రండిరా, ఇంకేం రోజులు రా, రండిరా అంటారు. అబేబీ కమ్ టు దుబాయ్. దుబాయ్లో నీడికి వచ్చేటట్టు ఇవ్వాలి మనం. మనం దుబాయ్ పోడేది దుబాయ్ లాగా ఉండదు ఇక్కడ. మధ్యన అయితే ఖచ్చితంగా పోతాడు కావచ్చు దుబాయ్. పోవాలి, రేపన్నా ఎల్లుండి ఎక్కాలి. రోడ్ పంట ఎవరు పోయినా కానీ ఫస్ట్ కార్ను చూస్తుర్రు, తర్వాత కోతి కానీ చూస్తుండ్రు. వీడేంది ఒక్క పేరు మీద కూర్చొని వెనకకు మారి ఇట్లా వీడియో తీస్తుండేంది అని. ఆ తర్వాత వెనుకోవాలని అందరినీ చూస్తుర్రు. ఇక మేమందరం వరద బాధితుల లెక్క కార్లో కూర్చున్నాం. బిజ్జిగాడేమో మాకు అందరికి కావాల్సిన సామాన్ తీసుకురానికి అయితే వేయండు. ఎవరిని ఆర్డర్ వాడు ఇచ్చిండు. అల్లా బిస్కెట్ అవుతుంది, నేను దాగంది ఏంటి చల్లా. తాటోళ్ళు అవుతారు. త్వరలోనే గాయస్ పెరుగు డ్రింకింగ్ ఛాలెంజ్ అయితే లాంచ్ చేయబోతున్నాము. ఓడిపోయిన వాళ్ళకి పనిష్మెంట్ వచ్చేసి ఏంది అంటే మీకు వీడియోలో వెళ్తారు. క్రేజీ పనిష్మెంట్ అయితే ఉంటుంది. ఛాలెంజ్ లో తాగుతాడు కావచ్చు బాబాయ్. ఏమో తాయి కట్టే పిట్టే అందరు ఉంటారు కదా, అందరం ఉంటాం. విజ్జు కూడా అయితే ఏం కాదు. మాకు కావాల్సిన సామాన్లు ఏవైతున్నాయో అవన్నీ కూడా కోతిగాడు తీసుకొచ్చిండు. ఇప్పుడు నో టెన్షన్, ఎంజాయ్ చేయొచ్చు. బాబాయ్ గారు మరి ఏమైనా సామాన్ తెత్తి ఇప్పుడు ఏదో ఒకటి వద్దు ఇప్పుడే వద్దు. ఏమో కంటి కడపంతట ఉంది. పసు ఉంటది. ఇత్తనం లేరు మీరు. జర డైజెషన్ కావాలి. ఆ డైజెషన్ అయినాక వేస్తూనే ఉన్నా మళ్ళా. మాకు కావాల్సిన సామాన్లు అన్నీ వచ్చేసినాయి. సో ఇప్పుడు ఇక సిద్దిపేటకని బయటకైతే పోతున్నాం. ఇటు పోదాం బయట కంటే. జంగల్ కారు బయటకు పోవద్దు. కారుకు కింద ఇట్లా బేస్ ఉన్నది చూడు. మనం ఒకవేళ వెనక పోయినా దాని మీదనే పోవాలి. మధ్య నువ్వు ఎట్లొస్తావు అట్నే పోవాలి. అన్న ఎందుకు ఏమో ఇయ్యాల కొంచెం డిఫరెంట్ గా ఉన్నాడు. అది చూసినప్పటి నుంచి ఆగో మొత్తం ఆగో. ఇక్కడ ఫేస్ చూడు ఒకసారి ఎట్లా పెట్టిడు. స్నానం చేసినట్టున్నట్టు నీరు వస్తున్నట్టుంది. నీరు వస్తుంది. టెన్షన్ అయిపోయింది. సీనియర్ డ్రైవర్ ఉన్నాడా? అరే వానికో పొట్ల మీ పేరు కాదు, నీకు నీరు వస్తుందని అంటే సీనియర్ డ్రైవర్ ఉండి తింటావా నువ్వే? నువ్వు చెప్పా చెప్పాను ఉంది కానీ చెప్పానని చెప్తలేరు రా. తినుర్రా అంటే మాత్రం నేను చెప్తేంది మరి. రెండు లేస్ ప్యాక్లు అయితే తెచ్చాడు. ఒకటి నాకే, ఇంకోటి రెండు స్ప్రైట్లు తెచ్చాడు. గిలాసాల పొట్లం ఉన్నా కూడా మళ్ళా తెచ్చిండు. ఎంతుంది ప్రైజ్ మనీ కొట్టేద్దామని ఇవి కూడా తెచ్చాడు. అన్ని నాకే చూడుగా. 4 టమాటాలు తెచ్చిండు. 4 ఉల్లిగడ్డలు తెచ్చిండు. 6 తెచ్చిండు ఉల్లిగడ్డలు. కవర్ కిలో రైస్ తెచ్చిండు. మీరు సంచలకం తీసుకుంటా అన్ని బాబాయ్ వానికే అనుకుంటున్నాడు. అవన్నీ నీకు కాదు, మంచి మంచి అన్ని తీసుకొని సరి వాటర్ మిలన్ పెద్దది తెచ్చిండు. మిరపకాయలు తెచ్చాడు. అవన్నీ ఒక కవర్ లో ఇచ్చిండు. సంచి తెచ్చిండు, దాన్ని పట్టుకొని అన్ని మళ్ళీ ఇప్పుడే కాదు ఇవన్నీ టైం ఉంది. 24 గంటలు సర్వే కావాలి ఇలా మొత్తం. నిద్రపోతాను డ్రైవర్.
ఎందుకు వస్తుంది నీకు? ఇంత స్ప్రైట్ చాలు ముఖమే మళ్ళా పెడదాం నిద్ర అప్పుడు పోతుంది అబ్బా పోయిందా పెయిన్ ఇప్పుడైతే అందరం వచ్చి ఒక ప్లేస్లో ఆగినాము. కాకపోతే వెనక కూడా ఎత్తా అని ఆలోచిస్తున్నాము. వెనక పోనీకి బంపర్ ఉంది కదా, ఈ బంపర్ని యూజ్ చేసే పోవాలి. ఆవురా చోటుగా ఫస్ట్ నేను పోతా తర్వాత ఈజీ అయిపోయా. ఇట్లకి వచ్చి కూర్చోవాలి, ఏది వండుకుంటాం అన్నా సరే వండుకోవచ్చు. యాక్చువల్లీ ఇవరిదాకా ఏమైందంటే వెనక ఒక వాటర్ క్యాన్ పెడితే వాటర్ క్యాన్ పడిపోయింది. దానివల్ల సామాన్లు మొత్తం నాని, కెమెరా బ్యాగ్ కూడా సామత నానింది. దాన్ని తీసి కోతిగాడ మీదికి పెట్టిండు. ఒరే దార్రా వస్తారా లేదా? వస్తున్నాం ఏంగా సరిపెట్టుకోవాలి. మతిని కూడా ఒక్కడ వచ్చిపోగలుగుతున్నా అంటే నో టెన్షన్, ఎంజాయ్ పండగ. లొకేషన్ ముర్తనా ఏమో తినేటట్టున్నారు ఇక. సామాన్రా ఇప్పుడు వచ్చేసి డ్రోన్ షాట్లు తీస్తున్నాం. అంతేకాకుండా ఏదైనా ఒకటి తిందాం. ఆ సామాన్ సంచి తీసుకొని కిందికి రారా అనుకోరా. అరే గ్లాసులు తెచ్చిడంటారు కారా పోయిరా బాబాయ్. బాబాయ్ ఎప్పుడు పోషిస్తారా అవ తాగుతా అని చూస్తాను. నువ్వేం పాలా తాగేటైతే పని చేయమని తినేది కావాలి. తాగే దాంట్లో ఓన్లీ కలిసిస్తానే. నేను నాకు చాయ్ కావాలి, నెత్తినొస్తుంది. దాయి పోయినాక ఎక్కడన్నా షాపు పోయి చాయ్ తాగుదాం. ఊకే నన్ను అంటారు కాబట్టి నేను ఫస్ట్ అవుతున్నాను. ఎవరైనా ఏమన్నా అనుకుని తాగింది లెక్క అర బాబాయ్. ఇంకా చూడ ఎర్జుకు కొన మీద కూర్చున్నట్టున్నావు. ఉన్నారు మరి ఉన్నాడు కదే గంత కొనకు అవసరమా? ప్రతి క్యాంపింగ్ లాగానే ఈ క్యాంపింగ్లో కూడా 5 సార్లు కామెంట్లు అయితే రెడీ చేస్తున్నా. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ టైం కామెంట్ రెడీ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి బబ్లు నాయుడు అన్నది సీక్రెట్ రూమ్ పార్ట్ 4 గురించి వెయిటింగ్ అని అయితే కామెంట్ చేసిండు. మీరు ఈ వీడియో చూస్తారంటే ఆల్రెడీ సీక్రెట్ రూమ్స్ పార్ట్ 4 వీడియో చూసి ఉంటారు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సంజయ్ ఉన్నది బాయ్ క్యాంపింగ్ వీడియో పైన మీరు చేసిన కామెంట్ రెడీ చేస్తున్నా కదా, మేకింగ్ వీడియో పెట్టండి అన్నాను కామెంట్ చేసిండు. 500 పీపుల్ 80 పీపుల్ అయితే లైక్ చేసారు. మేకింగ్ వీడియో కూడా మేకింగ్ వీడియో ఆల్రెడీ మీరు చూసిరు కావచ్చు, ఆల్రెడీ అప్లోడ్ అయ్యి ఉంటుంది ఛానల్లో. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి కేవీ పొట్రీ అని ఉన్నది, మేకింగ్ వీడియో కోసం ఎంతమంది వెయిటింగ్ అదే. నెక్స్ట్ వచ్చేసి జస్ట్ అరుణ్ కుమార్ సాయన్న హోమ్ టూర్ కోసం వెయిటింగ్, ఆల్రెడీ చూసిరు కావచ్చు ఛానల్లో. అండ్ మేకింగ్ వీడియో గురించి ప్లస్ హోమ్ టూర్ గురించి సీక్రెట్ రూమ్స్ పార్ట్ 4 గురించి చాలామంది కామెంట్లు చేసిరు. ఇవన్నీ కూడా మీరు ఛానల్లో చూడవచ్చు నాకు తెలిసి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి మిర్యాలగూడ ఉన్నది, సాయి ఫ్రమ్ మిర్యాలగూడ. మీరు ప్రతి వీడియోలో అందరినీ నవ్విస్తూ ఉంటారు అన్న, మీ హార్డ్ వర్క్కి హ్యాట్స్ ఆఫ్ అనేది కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి కుమార్ ఉట్టారా అని ఉన్నది, ఇదే సీక్రెట్ రూమ్ పార్ట్ 4 అందరూ అదే మొత్తం సీక్రెట్ రూమ్ పార్ట్ 4 అనే ఉన్నది. కౌశిక్ అని ఉన్నది. నెక్స్ట్ అన్న రంగనాయక్ సాగర్లో క్యాంపింగ్ వేయండి అని కామెంట్ చేసిండు. అక్కడ మనకు క్యాంపింగ్ వేసేటట్టు ఏం లేదు, ఒక పంప్ హౌస్లోకి ఒక దాంట్లోకి పోయేది ఉండే, ఎవరైనా పర్మిషన్ ఇప్పిస్తా అంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కాంటాక్ట్ అయితే గారి పోదాం అందరం, మిమ్మల్ని ఇవ్వడం తోలుకోతా వీడియోలో పంప్ హౌస్లో పోయి ఎక్స్ప్లోర్ చేసేద్దాం మొత్తం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సూరజ్ జ్యోతి అన్నది, సూపర్ అన్న మీ వీడియోస్ అన్నీ చాలా బాగుంటాయని కామెంట్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్. సో ఇవే నేను చదివిన కామెంట్స్. మళ్ళీ ఏదైనా యాక్టివిటీ చేస్తున్నప్పుడు ఇంకోసారి అయితే రెడీ చేద్దాం. ప్రజెంట్ టైం వచ్చేసి ఎంత అవుతుందంటే 4:21 అయితే అవుతుంది. ఒరే మనం క్యాంపింగ్ స్టార్ట్ చేసిన టైం చెప్పినామా? చెప్పలే కదా. మన క్యాంపింగ్ వచ్చేసి
పిచ్చిగాడు మొత్తం రెడీ అయినాక ఫోన్ చేసిండు. ఇక్కడ మీరు టైం చూడొచ్చు, నెంబర్ అయితే కనబడుతుంది, నెంబర్ కనబడతలేదు. 1:45కి విజయగాడు ఫోన్ చేసిండు. అంటే నాకు తెలిసి 2 అయింది అనుకుంటా వాళ్ళ ఇంటికాడికి వచ్చేవరకల్లా. మన క్యాంపింగ్ వచ్చేసి 2కి అయితే స్టార్ట్ అయింది. 2 కంటే ముందే స్టార్ట్ అయింది, 2 అనుకోండి. ఇక రేపు 2 వరకు మన క్యాంపర్ నుంచి దిగకుండా మేమైతే క్యాంపింగ్ చేస్తాం. ఓకే. ఇప్పుడు మేమున్న ప్లేస్లో ఇక్కడ నుంచి ఎవ్వరు కనబడతలేరు. ఏ నిర్మానుష్యంగా ఉన్నది మొత్తం. ఉందామా పోదామరా ఇడికొచ్చని మూవ్ అయిదామా? వేరే లొకేషన్ పోదాం పారి. వేరే సేమ్ ఇట్లనే సేమ్ ఇట్నే ఉందా? నాకెమెరక పోతే చెప్తుంది సేమ్ ఇట్నే ఉన్నదా అన్నట. ఏదేమైనా ఒక పెద్ద రోడ్ మీకు వచ్చినాం. లొకేషన్ మాత్రం మస్తు ఉంది. మనం ఎవరైనా తిరిగింది మొత్తం కచ్చా రోడ్లే కదా, ఇది మంచిగా ఉంది రోడ్. అన్న ఇక్కడ మనం వండుకొని తిందామన్న, మస్తు ఉంది లొకేషన్ కూడా. డ్రోన్ షాట్లు కూడా మంచిగా వస్తాయి రోడ్ మీద. సైడ్ కాపు, బ్యాక్ సైడ్ ఉండడం. ఇంకేంది వస్తే బెదురుతారు కావచ్చు. ఏమైతుంది? ఓ మొత్తం పరిశ్రమ టెంట్ ఏమైనా చాలా రోడ్ మీద ఆపినాం. మన బాలే మనం అనుకుంటున్నాం, భయపడేది కానీ మన ఇంటి మీద రోడ్ మీద. ఇప్పుడు వచ్చేసి మళ్ళా బ్యాక్ కింది దిగరా, కింది దిగకూడదు, దాన్ని మీకైనా పోవాలి. మళ్ళీ ఛాలెంజ్ కదా బాబాయ్. వండుతుర్రా స్టార్ట్ చేసిర్రా. అబ్బా అలా ఆపిర్రా, వండుతారు ఏదో ఒకటి. చోటుగా నువ్వు పోతే పోతుంది. ఈ కార్లో పోతే ఇది ఒక బెనిఫిట్ ఏంది అంటే, మనం ఏమైనా ఆపుకున్నాం అనుకో, మనకి ఇది ఒకటి వస్తుంది ఎక్స్ట్రా. దీని మీద కూర్చొని ఆహా ఏదన్నా వండుకోవచ్చు. మంచిగా ఉన్నది ఇది ఒకటి. ఈ నాకున్నది ఇక్కడ అదే చదువుతాడు బాబాయ్ గాడు. డోర్ క్లోజ్ చేసి సామాన్ లోపల ఏంది ఈయన ఉందా? మనం అందరం బయట ఉన్నాం అనుకో, డోర్ తీసింటే మనం ఏందనుకో లోపలికి. ఓకే వాడు ఇంకా నెక్స్ట్ లెవెల్ ఆలోచిస్తుంది. నాకేమనిపించింది అంటే సామాన్ సంచి లోపల కూర్తుండేమో అనుకున్నాను. ఈయన ఉన్నది. ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే ఈ రోడ్డు మీద ఏమడా పాప్కార్న్ అయితే వేస్తుండు మచ్చగాడు. తర్వాత 2 పాప్కార్న్లు ఉన్నాయి. 2 కూడా వేరే వేరేది. ఒకటి వచ్చేసి తందూరి తడకనట, ఒకటి వచ్చేసి బటర్ పెప్పర్. మా తినగాడైన సంచిలో దొరికితే ఫస్టే పెట్టిండట. ఇది ఎక్స్పైరీ డేట్ ఉందా లేదా చూస్తున్నా. డిసెంబర్ దాకా ఉన్నది. డిసెంబర్ దాకా ఉన్నాయి. వేసారు కాలే అయిపోలే చూడకప్ప. ముచ్చట ఎందుకు పెడుతున్నారు అసలు వీళ్ళు? ముచ్చట పెడుతున్నారు. చోటుగా నీళ్ళకాని మీద కూర్చున్నాడు. ఇంకా గుడి తీరా అలాగే నడతలేడు. బాబాయ్ గాడు బాయిల క్యాంపింగ్ లా చికెన్ 15 నిమిషాల్లో వండిండు. అసలు 15 నిమిషాల చికెన్ ఎట్లా అయింది నాకు ఇంకా డౌట్. మస్తు అయిందా? ఎవరు నోడతారా అట్లా? ఇవాళ కూడా మాత్రం అనిపిద్దాం. వీళ్ళు ఉండరు అట్లా. అదేరా ఇలా కిట్టుండేగా. కిట్టుంటే మొన్న కూడా వాడు కిట్టుండలే ఆ రోజు. మొన్న చికెన్ కూడా మస్తు చేసే కోతిగాడు. ఇలా కోతి అంతా వండిపిద్దాం ఈరోజు. మొన్న చికెన్ కుకింగ్ ఛాలెంజ్ చేసినాం కదా, అలా కోతిగాడు మస్తు వండి. మొత్తం అలా కర్రే అయింది చికెన్. అది మటన్ లెక్కున సుత్తే దావా స్టైల్ లెక్క లేదు, ఇంకేదో స్టైల్ లెక్కున్నది. పొయ్యి గరం అయితే లేదట, బాధపడుతుండు. జర ఎండ కూర్చుంటావా అంటే ఒక మెండ పెట్టుకుని భవన్ అయితే పెడతలేడు. ఎండ ఇంకా పోలేదురా, ఘోరంగా కొడుతుంది ఎండ. ఆ వీడియో డప్పుల పిచ్చోడు ఎప్పుడు బల 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 ఉండాలి ఒకటి సైడ్కు. అది కూడా వాళ్ళ దగ్గర కొడతాడు, సాయిన దగ్గరనే కొడతాడు. మళ్ళా డిస్టర్బెన్స్ మామూలుగా లేదు. ఇరిటేట్ అవుతాడు. ఎందుకురా
మాడి అంత మాడి వచ్చాడు అంతే అయిపోయినాయి ఇక సగం కానే కాదు మొత్తం ఆడిపోయింది అది నాశనం. మాడిపోయిన పాప్కార్న్ ఎప్పుడు మంచిగా తింటావా? సరే మాడిపోయింది. అప్పుడప్పుడు తినాలి. ఆగు మాడిపోయి డ్రోన్ లా కూలింగ్ ఫ్యాన్ లానే అప్పుడు వస్తే బాబాయ్ కూడా ఒక పొయ్యి పట్టుకొని దానిలో ఆడతాడు, గ్యాస్ లీక్ అవుతుంది. పాప్కార్న్ అయితే గ్యాస్ అయిపోయింది దీంట్లో. పాప్కార్న్ అయితే తిన్నాం కడుపు నిండా. ఇప్పుడు ఇక్కడ నుంచి జర్నీ అయితే స్టార్ట్ చేసినాము. మన వాళ్ళు ముంగట కొత్తలేరు, వెనకనే నిలబడరు. చల్లగా ఉంది మంచిగా వెదర్, వెనకనే వెనకనే ఉంటారు. అసలు చెప్పానంటే ఈ రోడ్ ఏదైతే ఉందో మస్తు పెద్దగా ఉంది, అది కొత్త రోడ్ పోసినట్టున్నారు. ఇటు దిక్కు వెహికల్సే కనబడతలేవు. ఏదైనా తయారు చేస్తే మనం ఈ రోడ్ దిక్కు తీసుకొచ్చినాం అనుకో ఎంజాయ్ చేయొచ్చు. వీళ్ళు ఎట్లా ఎంజాయ్ చేస్తారు, రోడ్ అంతా కొట్టుకపోతారు కాబట్టి మనం కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఫ్రెండ్స్ వాళ్ళంతా మన దిక్కు ఉన్న రోడ్ ఏమో చిన్న ఉంటుంది, ప్లస్ దాని మీద వెహికల్స్ పోతూనే ఉంటాయి 24 గంటలు. ఏ విడదీరు అక్కడ అట్లా అనక్కడ మెడలు పట్టుకున్నాయి. కారు ఎటు పంపిస్తున్నావు? కారు లేపుతాను ఇక. ఇప్పుడు ఎందుకు ఎక్స్ట్రా లేతుర్రా, ఎత్తేసిన ఆగరా ఎందుకంటుర్రా? కోతిగా ఒకసారి వెనక పోయి అందరిని గరిచిరా పోరా. కోతి కరచుడు కోడ్ యాక్టివేటెడ్. మొత్తం కొరికి పారే ఒక్కొక్కరు కావట్టు. ఈ చుట్టుపక్కల ఉన్న వాటర్ను చూసి చెరువులలో కావచ్చు, రోడ్ల మీద కావచ్చు, ఆ నీళ్ళని చూసి మా తిన్నాడు బెదురుతుండు. మాదికి వాటర్ ఉండడానికి మెయిన్ సోర్స్ ఏంటి తెలుసా? ఇంకా ఒకసారి దింపురా. అడదికి మొత్తం కట్ట కనబడుతుంది కావచ్చు మీకు. అది మొత్తం ఏంది అంటే మల్లన్న సాగర్. అది చేయబట్టే మా చెరువులలో ఎప్పటికీ ఫుల్ వాటర్ ఉంటాయి. మాది కాదు వేపియాలి పెడతా. నాది నేనే వేసుకోవాలి. నువ్వే కట్టుతావా? గవర్నమెంట్ నుంచి ఏమన్నా అటు పడేటట్లేదు ఈ కాలంలో. కాదు నువ్వు వేపించినా వాటర్ ఇక కూటి పెట్టాలి, భూమిలోకి వెళ్ళలేదు. మొత్తం అమ్ము ఉన్నాయా? అమ్మనికి కూడా ఏం లేవు. ఎకరంన్నర ఉందండి. 3 ఎకరాలు నాటగా ఎకరంన్నర వాళ్ళ అన్నకి ఎకరంన్నర ఆయనకి చిన్న కట్టించుకుంటాడు. మరి మనసాగంతా కట్టిపిస్తాడా? చిన్న వాడు ప్రజల కోసం కట్టిపిస్తలేడు, వాని కోసం వాడే కట్టించుకుంటాడు. చూద్దాం. 5-6 బోర్లు వేసి నింపుతాడు. అది అయిపోయా. వీళ్ళకు వడ్లేండా పోసుకొని రోడ్ కట్టించినట్టు అయింది కదా. మరి ఒక్క బండి వస్తలేదురా. మరి బండి పోనీ గాయ వదిలేయడానికి
గిసువంటి జాగా మనకు జాగా ఉంటే ఆడకుంటుండే ఎంత మంచిగా ఉంది చూడ మొత్తం కొబ్బరి చెట్లు గుడిసే ఆడ స్టూడియో కూడా ముందు అదే ఉందో ఇది కూడా ఇంకా ఇది తోట అమ్మాయి ఇది రైట్ సైడ్ ఇది నుంచి పచ్చదాని దాకా ఇది కూడా మంచిగా ఉంది. అవి రెండో కలే కావచ్చు, రోడ్ లేదు అన్నదమ్ములే కావచ్చు. పేరు పడి అడ్డం తిట్టిందో పెట్టుకున్నట్టున్నారు. లేదు కలిసే ఉన్నారు, అన్నం చూసి తమ్ముడు పెట్టుకున్నట్టున్నారు. కలిసే ఉండి పంచుకున్నారు కావచ్చు. రైట్స్, అది కూడా కరెక్టే. తమ్ముడు అమ్మిండు కావచ్చు అన్నగాడే మళ్ళీ కొనొచ్చు తమ్ముడు. అది కూడా కరెక్టే. మరి చెప్పలేం, లేకపోతే పోయి అడుగుతాం అప్పుడేగా. అడుగు ఉన్నారుగా వాళ్ళు కాదు కావచ్చు, కొడతారు కావచ్చు. వాడు అమ్మినోడు కావచ్చు, రాసెక్కినోడు నేను వేస్తాడు పోయి అంతే ఫ్రస్ట్రేషన్ లా. తిరుగుతూనే ఉన్నాం. నేను లొకేషన్ మంచి లొకేషన్ లాగేమన్నా తినాలి. బాగా స్టార్ట్ అయినప్పటి నుంచి అయిపోయేదాకా ఏం తిందో ఆ చికెన్ కవర్ ఊపుతుందేమో చూడరా వెనకారే. పచ్చే తింటాడు ఇక ఉండకపోతే ఇటు తోలుకోపోతున్నాం అన్న, సందులో పడి దింపుతూనే ఉన్నాం పంచలు. అరే మన టార్గెట్ ఏంది క్యాంపర్లా క్యాంపింగ్. నువ్వు తిరుగు బొర్రు పండు లేవు నీ ఇష్టం. ఇక వండే అంత జాలేదు. హైవే ఎక్కువ చక్కగా కొడదాం, ఎటు పోతాడు ఊర్లో పాటు దింపుతా ఉన్నాడు. ఒక దగ్గర ఉంటే కొంచెం ఇబ్బంది ఉండి కావచ్చు, తిరిగి మంచిగా అనిపిస్తుంది. అరే ఇవేం కోలరు రే. ఇక్కడ కూడా వచ్చారు, ఆయన ఎక్కిచ్చాడు అండుగా 5,000. ఆ కూడా 500 రావు కానీ చిన్న 5,000 కేసు. ఏమమ్మా మేము డ్యామ్ వాళ్ళం తక్కువ మాట్లాడేదనుకో మీ ఇల్లు తీసేపిస్తాం. ఇక కాలువ గీరా నేను గీరా అనగా నువ్వు మతినిగా నువ్వు అన్న అనొద్దు. ఓకే సార్ గీలా సార్ నెక్స్ట్ సార్ మా దగ్గర ఫుడ్ ఐటమ్స్ కూడా ఆల్మోస్ట్ అయిపోయినాయి వచ్చినాయి. ఏమున్నాయి అంటే నైట్ డిన్నర్ మందం ఉన్నాయి. అది కాకుండా ఎక్స్ట్రా ఏముంది అంటే ఓన్లీ వాటర్ మిలన్ అవుతున్నది. సో ఇప్పుడు ఒక మంచి లొకేషన్ గురించి వెతుకుతున్నాము. లొకేషన్ దొరికిందనుకో వాటర్ మిలన్ని కట్ చేసుకొని తిందాము. డిన్నర్ వచ్చేసి నైట్ ప్రిపేర్ చేసుకుందాము. రేపు ఇక చాయ్ కావచ్చు, బ్రేక్ఫాస్ట్ కావచ్చు, అవన్నీ ఎట్లా అంటే కొద్దిగా కింద దింపేస్తారు. గడికి చూపిస్తే వాడితే అనుకుంటున్నాం, వాళ్ళు చూస్తే నువ్వే తేవాలి. గాని తీస్తాను మతిని గాని తీసుకురావాలా పోయి సర్నవాడుంది మధ్యలో. సర్నవాడగానే డైలాగ్ ఆపండి చిన్న ఇట్లా మాట ఆపగానే మొక్క చూస్తుంటాం మొక్క. ఇప్పుడు వచ్చేసి ఇక మన వాళ్ళందరి ఆశ మేరకు ఒక స్పాట్కి అయితే వచ్చినాము. ఇక్కడనైతే కొద్దిసేపు ఆగుతున్నాము. ఎందుకు అంటే సన్సెట్ కూడా అవుతుంది, ప్లస్ ఈవినింగ్ స్నాక్ అదేంద్రా వాటర్ మిలన్ తింటున్నాం. ఆ తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళి వేరే ఎక్కడికైనా లొకేషన్ పోయి డిన్నర్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం. పర్రే మళ్ళీ కింద దిగకుర్రే, కింద దిగారా ఇంత కాదు. ఇంతకుముందు చెప్పినా కదా కింద దిగకురా అని, ఇప్పుడు కూడా చెప్తున్నా కింద దిగకురా, అస్సలే దిగొద్దు. ఏదేమైనా ఈవినింగ్ టైంలో లొకేషన్కి వచ్చి ఉంటే మాత్రం మస్తు అనిపిస్తుంది. చెరువు పక్కన మనం గీనే క్యాంపింగ్ చేసినాం, అప్పుడు నిండా నీళ్ళు ఉండే. ఇప్పుడైతే వాటర్ మిలన్ కట్ చేస్తానా, ఆకలి అవుతుందట మన వాళ్ళకి. వాటర్ మిలన్ గట్ల కట్ చేస్తారు, మధ్యలో కట్ చేసి చిన్న చిన్న ముక్కలు చేస్తారు. నీకు ఎందుకు ఇట్లా కొడతారుగా, ఇట్లా ఉట్టని పడుతుందా కొట్టేది తీసుకురాలేదు.
చేతితో కొడతాడు. ఇది వెరైటీది ఆ వెరైటీ. ఫస్ట్ పెద్ద మనిషికి ఇవ్వాలి బాబాయ్. ఇది టెస్టింగ్ ఉన్నట్టుంది ఇప్పుడు నా మీద అన్ని ప్రయోగాలు. అరే బాబాయ్ అంటే పెద్ద మనిషి కాదా? ఒరే అందరికి ఇచ్చేదాకా నువ్వు తట్టుకుంటావో లేదో అని అదే అన్నట్టు. ఇక్కడ ఆగానే మతినంత అన్నవాడు కాలేడు. అబ్బా ఆయిరు ఏదైనా తినొచ్చు. అరే రాత్రి మొత్తం చికెన్ నువ్వే ఉండాలి రా బాబాయ్. మస్తు మన సూపర్. నువ్వన్నా విజ్ ఇప్పుడు ఇద్దరు కలిసి వండినా సరే. విజ్జోడుతాడు ఇప్పుడు. ఇద్దరు కలిసి వండు రీ. మొన్న వండింది మచ్చ. ఇద్దరు కలిసి ఉంటుంది గబ్బు గబ్బు అవుతుంది మళ్ళీ ఒక్కలే వండు. మొన్న ఇద్దరు కలిసి వండిరు. ఏడా తీరా నువ్వు 10 ముక్కలు కొత్తారా వీడు కోసియాక గీత పెద్ద హారా పెద్ద ఇంకా పెద్ద మంచిగా సప్ప సప్పగా భలే ఉంది. తీయలేదు. ఉప్పు వేసుకోవాలి. వాడు ఏడు ఆపినా బ్యాండ్ మాత్రం కంపల్సరీ కావాలి. అయిపోయింది ఇంకోటి తీసుకోవాలి. ఇంకో ముక్క తీసుకొని ఆవిడేనా అరా బాబాయ్ అంటే ఆనందం. మతం చూస్తావా? ఇగో సొత్తు అట్లే వస్తున్నా. ఇంకోటి తిండ్రా. సక్సెస్ఫుల్గా 2వ పీస్ కూడా తిన్నా. నీకైతే నిద్రొస్తుందట. ఇప్పుడు వచ్చేసి సెకండ్ టైం కామెంట్స్ అయితే రెడీ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి బడ్డింగ్ భారత్ అని ఉన్నది. నీడు మతినిన్ ఆల్ వీడియోస్ మతిన్ అండ్ సాయి కాంబినేషన్లో వీడియోస్ చాలా బాగుంటాయని కామెంట్ చేసిండు. ఆ బాయిలో వీనికి ఈత రాదు, ప్లస్ ఆ రోజు వీడు రాలేదు, అట్లని వాళ్ళు లేకుండా సరే అన్నట్టుగా మేము స్టార్ట్ చేసేసినాము. ఆ క్యాంపింగ్ మొత్తంలో ఒక ప్లేస్లో మతిన్ చూపెట్టినాం. గడ్డ కూర్చొని ఉంటాడు, గుర్తుకుందా? కాదు దానికంటే ముందే గోండ్రిగప్ప. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి బాలు అని ఉన్నది. బ్రో పెరుగు డ్రింకింగ్ ఛాలెంజ్ చేయండి అని అయితే కామెంట్ చేసుడే. పెరుగు డ్రింకింగ్ చేసుడే. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి టోనీ అన్నది. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం కొద్దిగా డిఫరెంట్ క్యాంపింగ్ చేసారు, చాలా బాగా అనిపించింది అని కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి శంకర్ కళ్యాణం అని ఉన్నది. అన్న మీ వీడియోస్కి బాగా అడిక్ట్ అయిపోయాను, మీ వీడియోస్ చూడగానే నా డే స్టార్ట్ అవుతుంది అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో. నా డే స్టార్ట్ కాదు, చూడండి నా డే స్టార్ట్ కాదు. సో ఇవి నేను చదివిన కామెంట్స్. మళ్ళీ ఏదైనా యాక్టివిటీ చేస్తున్నప్పుడు ఇంకోసారి అయితే రెడీ చేద్దాం. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ పోదామారా? ఇక్కడ ఎట్టున్నది పోయి ఏదైనా ఒక మంచి లొకేషన్ లింక్లాడుకొని అక్కడ మన డిన్నర్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. చెప్పాలి ఇప్పుడైతే ఇంకా ఒక 20 నిమిషాలు అయితే చీకటి కాబోతుంది. సో చీకటి అయితే మనకు అవి ఏంటన్నా బాగుంటాయి కదా, పురుగు యాక్చువల్లీ వేరే లొకేషన్ పోదాం అనుకున్నాము, కాకపోతే వేరే లొకేషన్ పోలేదు. ఇప్పుడున్న కాడికి కొద్దిగా దూరం వచ్చినాము. ఈయనే మేము డిన్నర్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఒకవేళ ఈయన తినిపోయినాం అనుకో, నో టెన్షన్, వేరే ఎక్కడైనా పోయినా సరే ఈయనే ఉన్నా సరే. ఒకవేళ తర్వాత మనం చూసుకున్నాం అనుకున్నాం అనుకో, పురుగులు అటాక్ అంటే అందు గురించి ఫస్ట్ వండేస్తుంది. మన దగ్గర ఒకటే చిన్న పొయ్యి ఉంది, వాళ్ళకి కడిగేసేలోపు మన రైస్ అయితే వండుకోవాలి. పడుతుంది అది షేక్ చేయొద్దు, ఎవరు మెసల గురి అన్నం అయ్యేదాకా. అన్నం పెట్టినాము, కదలకుర్రా అంటే కోతిగాడ దీన్ని మీకు కింది దుంకుతుండు, కిందికి మీదకి ఎక్కుతుండు. ఇంతకుముందు అన్న సైలెంట్గా ఉన్నాడు మంచిగా.
ఈ క్యాంపింగ్లో స్పెషల్ ఐటమ్ వచ్చేసి ఏంటిది అంటే మేము కుక్ చేయబోతుంది చికెన్. సో చికెన్ కర్రీ బాబాయ్ గారి స్టైల్లో అయితే ఉండదు ఇవాళ. బాబాయ్ గారి స్టైల్ అంటే ఎట్లా దాబా స్టైల్ ఆస్ట్రేలియా స్టైల్ కాదు, 15 నిమిషాలు అయ్యేది. నువ్వు తింటావా? మొన్న వండుతీగా నువ్వు తినలేగా, నువ్వు లేవు. పెద్ద తీసుకోకపోయినావా? ఉన్నాయిగా మొత్తగా. చిన్న పొయ్యి పెట్టిండు, ఒకవేళ ఆ పొయ్యి కింద పడి భవన్ కింద పడితే చోటు కానీ ఏమంటామో అని అప్పటి నుంచి అన్నా మెల్లగన్నా అన్నా మెల్లగన్నా ఎప్పటి కదిలినా భయపడుతుండు. లాస్ట్కి అయితే పొయ్యి పెట్టిన వాళ్ళకే పడుతుంది కదా దెబ్బ. ఎట్లా చూడరా వేరే వచ్చినట్టు అనిపిస్తున్నాను చూసినప్పుడు. అలా బాబాయ్ వాళ్ళ తమ్ముడు కాదు, ఏమిటంటే అంటే బాబాయ్ బాబాయ్ వాళ్ళ తమ్ముడు. ఒరే అవుతుందా చిన్న పొయ్యి మీద అన్నం ఎంతసేపు అవుతుందో? జస్ట్ 3-4 గంటలే. ఒకసారి ఉంటుంది గరం అన్న అయినాయా? అయినాయి, నాకు అలుగుతుంది ఇట్లాగా. ఓకే వీని అప్పటి నుంచి అది చూసి మీరు మన బాబాయ్ గారు అనుకుంటారు కదా, బాబాయ్ గారు కాదు స్వామి అలా తమ్ముడు చిన్నోడు అట్టివాడు కారా చిన్నడు. అది అడుగు కౌసు వాసన వస్తుంది మొత్తం క్యాంపింగ్ అయిపోయింది. కొన్నాడు నేను ఒకసారి ఇప్పుడు వచ్చింది ఒకసారి అప్పుడు బస్సులా ఒక భవన్లే మనం చికెన్ పెట్టి పెడితే తెల్లారి మళ్ళీ దేని గురించో దాన్ని వాడదామని తీయంగా గబ్బు మన్నది అయిందారా అన్నం. వేడిగుంటే భయపడాలి. ఇప్పుడే చూసినాం ఇది ఒకటి మంచిగా ఉంది. మనం 4-5 కార్లు చూసినాం. ఒకవేళ 4-5 కార్లు ఏదైనా కార్ తీసుకొని ఉంటే దాని వెనక ఇట్లా అన్నం వండుతుండే. ఇది వేరే అది ఇది వేరే ప్రపంచం లెక్క ఉంది, అది వేరే ఉంది. ఇలా కొత్తనేమో ట్రాక్టర్ డబ్బాలకి ఎక్కినట్టున్నది, అలా పోతేనేమో కొత్త కార్లకి ఎక్కినట్టున్నది ముంగట. ఇప్పుడైతే మన బాబాయ్ స్టైల్ చికెన్ కాబోతుంది. చికెన్ వచ్చేసి 15 minutesలోనే అయిపోతుంది. అయిపోయా 2 minutesలో అయిపోయా. టైం వచ్చేసి 7:18 అయితే అవుతుంది. అయిందారా చికెన్ అయిపోయింది. కొంచెం దూరం పెట్టు. ఇంకా కత్తితో వండుతాను వాడుతాడు కానీ గంటిరా సరిపోతుంది. ఉప్పు ఎవరు తినది. బాబాయ్ స్టైల్ చికెన్ అది, నార్మల్ చికెన్ కాదు, అది ఉషిలా కట్టెడు వచ్చినాయి. పూసిలో కూర ఉండదామా? ఉషిలా ఫ్రై కూర పెట్టినాయి ఆల్రెడీ పడుతున్నట్టున్నది. లైట్ దూరం పెట్టు. అయ్యానా ఈ పురుగులు బతకనిస్తలేవు, అందుకని లైట్లు బంద్ చేసుకుని ఆహం వండుతున్నావు. పడితే 22-23 పురుగులేగా. గత పెద్ద పురుగునే తింటాను, చిన్న చిన్న పురుగులు తినండి. పురుగులు తినేది అది కూడా కొద్దిగా తగ్గినాయి కదా పురుగులు, అట్లే ఉన్నాయి. కొద్దిగా కొద్దిగా ఇటాకంది తగ్గింది అనగానే అది వచ్చింది. ఉన్నాం అనుకుంటా. పడ్డదా? భలే పడ్డది. ఏ డౌట్ తోటి అయితే వండుతున్నామో ఆ డౌట్ అయితే సక్సెస్ఫుల్గా పురుగులు అయితే అన్నీ వాడుతున్నాయి. పెండల పురుగు ఏంగా పెండల పురుగు కారం ఎత్తే వేసేది ఎత్తనే మనం. ఇవాళ దాకా మనం కుకింగ్ చేసిన దగ్గర పురుగులు వచ్చేసి చంపుతున్నాయి, లోపలికి కూడా మస్తు వచ్చినాయి. సో ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు ఈ లొకేషన్ నుంచి వేరే లొకేషన్కి పోతున్నాము. పురుగుల బాధకే ఆన్నే ఉండినేమో ఆన్నే అటాక్ చేసినాయి. సో వేరే లొకేషన్కి పోయి అన్నం కూర రెండైనాయి, అక్కడ మంచిగా తిందాం.
ఇప్పుడు వచ్చేసి మేమైతే మీరు అక్కడ చూడవచ్చు అన్నం అయిపోయింది, కూర అయిపోయింది. అండ్ మేము వేరే లొకేషన్కి వెళ్దాం అనుకున్నాం కానీ ఎక్కడ కూడా మాకు అంత మంచి అనిపిస్తలేదు. సో డైరెక్ట్ మా లొకేషన్కే వచ్చేసినాం, గ్యారేజ్ దగ్గరికి. ఇప్పుడు ఇక్కడనే తింటాం, ఇక్కడనే వండుకుంటాం. మార్నింగ్ మళ్ళీ లేచి వేరే ఏదైనా ఎక్స్ప్లోర్ చేయడానికైతే పోదాము. వేసారు అన్నం వేసేయగా పురుగులు ఈడికి కూడా వస్తున్నాయి. కానీ కంపేర్డ్లో అక్కడికంటే ఆడ ఒక 100% పురుగులు అనుకుంటే ఇక్కడ దాంట్లో ఒక 3% కూడా మొత్తలు మస్తు తక్కువ ఇక్కడ. ఇది కానీ జల్ది ఎయిర్ నాకు బాబాయ్. ఒరే బాబాయ్ నువ్వు కింద కూర్చున్నట్టే ఉందిరా, కాలు మీద పెట్టుకోరా నువ్వు. కొందరు జింగిడిగాళ్ళు ఉంటారు, కామెంట్ పెడతారు బాబాయ్ గారు కాలు కింద పెట్టుకుని తిన్నాడు కదా అదే తక్కువ. నీ అంతలో నీకు తెలుసు నాకు తెలుసు, సృష్టిలో తెలియదు బాబాయ్. పొద్దుగాల నుంచి వెయిట్ చేస్తున్న గడియ వచ్చేసింది. చికెన్ రైస్ మంచిగా ఉంది కానీ ఉప్పులే లైట్ ఉప్పు వేసుకుంటే సెట్ మంచిగా ఉంది. ఉప్పు వెనకనే అనుకునేటోని కానీ అలా మధ్యలో ఒత్తుతారని ముంగడవన్న. గుడ్ నైట్, బాయ్ బాయ్. వెనుక ఒకవేళ పడితే బాబాయ్ గారు నేను విజయవాడ వండుకుంటాము. ఒకవేళ కరెక్ట్ ఎరుకోవడం వండుకుంటే విజయవాడ కూడా ముంగటికి ఎలా కొడతాము. అంతలో చల్లగా వందాం. ఇక్కడ పాములు ఏమో ఎట్లా ఇంత హైట్కి ఎక్కలేవు, సో ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ టైం కామెంట్స్ అయితే రెడీ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి చిట్యాల సంతోషాలు ఉన్నది అన్న 24 hours స్కూల్లో క్యాంపింగ్ చేయండి అని కామెంట్ చేసిండు. ఇది ఒకటి వేసేది ఉండే, ప్రతి సంవత్సరం మిస్ అయింది, ఈసారి కూడా మిస్ అయ్యేటట్టున్నది. ఒకసారి కాంటాక్ట్ కావాలి వాళ్ళన్న. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి లావణ్య అన్నది రియల్లీ యూ గాయ్స్ ఆర్ ఆసమ్, టూ హార్డ్ వర్క్, నైస్ వీడియో, సూపర్ అని అయితే కామెంట్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సురేష్ కుమార్ ఉన్నది ఇట్స్ రియల్లీ వెరీ వెరీ హార్డ్ ఎక్స్పెరిమెంట్ మీరు చేశారు, ఎంత కష్టపడి ఉంటారో అని కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి కృష్ణరావు ఉన్నది ఈ మేకింగ్ వీడియోలు పెట్టండి అని చెప్పేసి చాలామంది కామెంట్ చేసారు. దాంట్లో బాగా ఎట్లా తయారు చేసారు ఏం కదా అని చెప్పేసి అది కూడా ఛానల్ అప్లోడ్ చేస్తా. నెక్స్ట్ కామెంట్ జీవన్ అని ఉన్నది 24 hours వాటర్ డ్రింకింగ్ ఛాలెంజ్ అట. 24 hours వరకు నీళ్ళే తాగకుండా సర్వైవ్ కమ్మన్నాడు. ఇది కూడా వేయచ్చు, మంచిగానే ఉంది ఐడియా. చాలామంది అదే సీక్రెట్ రూమ్ పార్ట్ 4 అండ్ మేకింగ్ వీడియోస్ పెట్టమని కామెంట్ చేశారు, అది మేకింగ్ వీడియో పెడదాం. నెక్స్ట్ కామెంట్ అనిత్ బిట్లా అన్న 1 million స్పెషల్ వీడియో వేయండి అని కామెంట్ చేసిండు. ఆల్రెడీ స్పెషల్ వీడియో మీరు చూసారు కావచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్వరూప ఉన్నది సీక్రెట్ రూమ్ పార్ట్ 4 కోసం వెయిటింగ్, ఆల్రెడీ మీరు చూడవచ్చు. పార్ట్ 5 కోసం వెయిటింగ్ అని దీని కింద కామెంట్ చేస్తారు, నాకు తెలిసింది ఆల్రెడీ. సో ఇవే నేను చదివిన కామెంట్స్. ఇప్పుడు వచ్చేసి పండుకుంటున్నాం ఇక. మంచిగా ఉంది రైల్లా, ఇద్దరైతే బిందాస్ వండుకోవచ్చు, ఏ టెన్షన్ లేకుండా. మిగిలిన లోపల వండుకుంటారు ఇక. మంచిగా కారా చికెన్ తినేసరికి అంత వేడి అవుతున్నట్టుంది కొద్దిగా లైట్గా. ఏమైంది నీళ్ళు మరి చెమటలు ఇప్పుడైతే వండుకుంటున్నాం గాయస్. బాయ్ బాయ్. మార్నింగ్ నిద్ర అయితే ఫుల్ పట్టింది. బయట వాళ్ళకు పట్టిందో తెలియదు కానీ ఛాయ్ తాగుతుంది. వీళ్ళు ఎత్తరా, వీళ్ళు వేస్తట్లేరు, లేపాము సరే పోయి ఛాయ్ తాగొస్తాం. వాళ్ళు అన్నారు మంచిగా పోయి లేపుతా. హలో హలో అన్నా అన్నా ఇవా ఇటు గుడ్ మార్నింగ్. ఛాయ్ వేద్దాం, ఛాయ్ 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 వేద్దాంపా. తెల్లారిపోయింది, నైట్ అంతా కూడా మంచిగా నిరబట్టింది. ఒక్కసారి ఏమో చిన్న చినుకులు వచ్చినాయి,
ఇక వర్షం ఎక్కువైతే మేము లోపలికి పోవాలనుకున్నాం, కాకపోతే బంద్ అయితే అయిపోయింది. మా సామాన్ మొత్తం మీరు చూడొచ్చు, పైన ఉంది కారు మీద. సామాన్ అంతా కిందకి దించి ఆ తర్వాత సరదానికి పోవాలి. బాబాయ్ బాబాయ్ ఎవరా నిద్ర మాత్రం మంచిగా పట్టింది. ఎట్లా అంటే ఇంటికాడ వండు ఎట్లా నిద్ర పడితే ఎట్లా నిద్ర పట్టింది. రోడ్డుకు దూరం ఉండగా కార్లో అసలు ప్రాబ్లం ఏం లేదు. ఇలా పిట్టలు మీరు చూడొచ్చు, బాగా కొట్టేసరికి పురుగులు బయటకు వెళ్తున్నాయి, వాటిని తింటా ఉన్నాయి. నిద్ర పట్టిందా? నీకు ముంగడ పట్టిందా? లోపల దోమలు వచ్చినాయి. అవి దించుకొని అన్నారా? దించుకొని అన్నాకే రావా. బయట మాత్రం ఎట్లుండే అంటే వెనక ఇట్లా ఒక బెడ్ మీద ఉన్నట్టుగానే ఉంది, మంచిగా నార్మల్గా ఫ్లాట్గా భలే అనిపించింది. చల్లగా రామ్గా చినుకులు పడ్డప్పుడు నీకు మేలుకి వచ్చిందారా? లైట్గా చిన్న చిన్న చినుకులు పడ్డాయి. నేను లోపలికి పోవాల్సి వస్తుందేమో అనుకున్నా, మళ్ళీ పోయింది దాని తర్వాత. కిటిగాడు పొద్దుగా లేచినప్పటి నుంచి గలవరిస్తుండు షాయి 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 అని చెప్పేసి. మొత్తానికైతే చాయ్ షాప్ దగ్గరికి వచ్చినాము. బ్యాక్ సైడ్లో మీరు ఉంటుంది చూడండి. విజయవాడ తీసుకురానికైతే వేయండు. సో ఇప్పుడు చాయ్ తీసుకొచ్చిన తర్వాత ఎవరైనా పండ్లు తోముకున్నాం, ముఖం కడుక్కున్నాం అంటే ఏది లేదు. ఏమైనా యాప చెట్టు చూసి యాప పుల్ల తీసుకుందాం, తర్వాత తోముకుందాం. ఫస్ట్ డైరెక్ట్ మళ్ళా ఉన్నాడు ఎవరురా అయ్యి ఇవన్నీ లేపు అనుకో కిస్సి చాయ్ వచ్చింది. చాయ్ చాయ్ ఎవరా ఎదురుతుండు. బతికేమను అనుకుంటుండగా వచ్చాడు. వీడియో వెయిటర్ కానీ లెక్క ఎట్లా తెచ్చింది చూడదు. బిస్కెట్లనే ఎత్తున్నారా? ఏం కత్తే తీసుకురా. ఈ క్యాంపింగ్ తప్పది ఛాలెంజ్లలో కావాల్సింది. బాబాయ్ చాయ్ తాగు. అరే బిస్కెట్ దేరా, బాబాయ్ కూడా బిస్కెట్ అనేది తింటాడు పాపం. మళ్ళీ మాకు దిష్టి కొడుతుంది. మేము ఎప్పుడు క్యాంపింగ్ చేసినా, అందుకనే అప్పుడు తిరిగేది ఉంటే ఖచ్చితంగా తాత దగ్గరికి వచ్చి చాయ్ తాగుతాం. మామ ఈ చాయ్ తాగితే మీ చచ్చిపోయిన తాత బొందలకి లేసేస్తాడు మామ. మా తినిగా అంటాడు, లేచి రాకుంటారా రే ధరను. ఇప్పుడు వచ్చేసి ఒక లాంగ్ ట్రిప్ అయితే వేస్తున్నాము. లాంగ్ ట్రిప్ వేసిన తర్వాత ఒక దగ్గర ఆగి టిఫిన్ అయితే వేస్తాము. ప్రజెంట్ మేము ఇప్పటి వరకు ఎన్ని కిలోమీటర్లు తిరిగినామంటే, నా 180 ఉండే కదా, ఇప్పుడు 180 ఉండే నిన్న, ఇప్పుడు 132 ఉంది. 133 అంటే 53 కిలోమీటర్లు అయితే తిరిగినాం మొత్తానికి సక్సెస్ఫుల్గా. ఎదురా చలి పెడుతున్నా కదా చోటుగా. నేనేమో ఏసీ కావాలా అన్నాడు. ఇప్పుడేమో అర్థమా ముసలిపానం ముంగడదయ్యా అది నాది. పేరుంటేనే నాదా? అరే వన్ కాలు మీద వన్ పేరుందేమో చూడరా, లేకుండా తీసేయరా కాలు. మేడం మీద మేడం కూడా తీసేయి. జస్ట్ నోరు కడుక్కున్నట్టు చేసినాము. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి పోతున్నాము అంటే, బ్రేక్ఫాస్ట్ చేయడానికి మన షాపులు చూస్తున్నాము. ఏమైనా టిఫిన్ దొరికితే
టిఫిన్ అయితే తిందాం. ఏంది ఒకటే దారి అవుతున్నా తినాలి తినాలి. బ్రేక్ఫాస్ట్ అట ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది క్యాంపింగ్. అప్పంచలు గిదే అనుకుంటున్నా, ఏం తింటలేరు ఏందా, 2 కేకులు ఉన్నాయి కదా ఎప్పుడు ఇస్తారా అని. బాబాయ్ గారు ఏం చేస్తున్నావు? ఏస్తారా? అరే ఏం కావాలరా, ఏం తింటారా? అన్న దోశ నువ్వురా మతిన్గా నువ్వురా. ఒకటే కావాలి నాకు, ఎక్కువ వద్దు. ఒకటే వాడనటవానికి. నాకు వచ్చేసి ఇడ్లీ ఉంటే ఇడ్లీ వేసుకో, ఇడ్లీ లేకుంటే పూరి వేసుకో. నీకేం కావాలరా? పో తీసుకురా. వెళ్ళి 5 దోశ, 1 2 3 3 దోశలు, 1 వడ, ఇడ్లీ ఉంటే ఇడ్లీ, ఇడ్లీ లేకుంటే పూరి. ఇడ్లీ అయితే పోతుండు. మాకు అసలు టిఫిన్లు దొరకలేదు ఇవాళ దాకా. ఇక్కడ నా మంచి ఆపదామంటే పార్కింగ్ ప్లేస్ దొరకలేదు. ఆ బాధలో మేముంటే రామ్ గారు ఆర్డర్ ఇచ్చినాక ఇది ఫస్ట్ వస్తుందా, నాది ఫస్ట్ వస్తుందా, ఒకటి ఉంటుంది ఊరోని కూర ఆపోతుంటే ఊసుకొని దోమ రాకపోతున్నా. ఆర్డర్లో చేంజ్మెంట్ అయితే వేసిర్రు మన వాళ్ళు. చేంజ్మెంట్ వచ్చేసి ఏంటి అంటే ఇవాళ దాకా వీళ్ళు దోశలు తింటామన్నది కదా, దోశలు ఆడ ఎందుకు ఆయనకి ఎత్తుంటే కరెక్ట్ అనిపిస్తలేదట, మళ్ళీ టైం పడుతుందట. సో అందు గురించి విద్యాడు ఏమంటుందంటే ఇడ్లీ వడ తీసుకోరా, మొత్తం రెడీ అయి ఉన్నాయి, టక్కన వేసి ఇస్తారని అంటుండు. అందు గురించి మేము స్విచ్ అయినాం. 2 ఇడ్లీ 3 వడ. తీసుకోర్రా, తినిపిరా వాళ్ళకు. టెన్షన్ అయింది బాబాయ్ కానీ. బాబాయ్ స్టార్ట్ చేసే అయిపోతుంది మరి. మళ్ళీ మీరు ఊళ్ళు తెచ్చుకోవడం కావచ్చు. ఇంకా స్టార్ట్ చేసే. అర్థం చెప్తారేమన్నా అంటే నా చేతి ఇడ్లీ మేరా బాయ్. అందరికి కావాల్సిన బ్రేక్ఫాస్ట్ అయితే వచ్చేసింది, ఇది తింటున్నాం. చివరి దాకానైతే మంచిగా టిఫిన్ చేసినాం, కడుపు నిండినట్టే ఉన్నది. ఇంకా 1 గంట గంటన్నర ఆగి ఎక్కడన్నా లంచ్ అయితే చేస్తాము. లంచ్ చేసినాక మన ఛాలెంజ్ వచ్చేసి ఫినిష్ అయితే అయిపోతుంది. ఇప్పుడు ఎడుగుదాం రా. ఎటు తిరుగుతావు? ఇటు తిరుగుడు సోకున్నది మా వాళ్ళకి బాగా. మామూలుగా ఏదైనా బయట తిరుగుడు అది అంటే ఇక కొమ్మరి చెరువు అటు ఇటు తిరుగుతుంటుంది. మా రంగనాయక సాగర్ మన క్యాంపర్ని ఎప్పుడు తీసుకొని పోలే అడదిక్కు. ఈరోజు పోదాం పారి. ఏడికి అంటే రంగనాయక సాగర్. లెట్స్ గో. గోవా అట్లే కుక్కలు ఉన్నట్టున్నది. రంగనాయక సాగర్ దగ్గరికి వస్తే మొత్తం వాటర్ ఉన్నాయి. వాటర్ లేపుతున్నాం. మేము లాస్ట్ టైం ఏదో వీడియో కోసం వచ్చినప్పుడు మొత్తం ఫుల్ ఉండే వాటర్, మొత్తం నిండుండే. ఇప్పుడు చూస్తే ఎక్కడ వాటర్ అన్ని పోయినాయి. ఇక్కడ బాగా ఏమైతే అంటే ఈ డ్యామ్ దగ్గర ప్రీ వెడ్డింగ్ షూట్స్ అయితే అవుతాయి. సో ఇప్పుడు అక్కడ సైడ్ పోతున్నాం, చూపిస్తాం ఆ ఊరి. You know when the calling's calling.
అన్న తినక చాలా సేపు అయితే మనం తిందాం అన్న. పంచాలు ఆపుతుండు ఐస్ క్రీమ్ ఉన్నది పోయి ఐస్ క్రీమ్ అయితే తిన్నా. And it keeps on cooling. Till it's cooling, cooling. You know. भाई क्या है आइसक्रीम? कौन कितने का है? 20 ఒక 5 అరే యో ఫస్ట్ మొత్తం ఇందులో చెప్పిండు తేరా ఐస్ క్రీమ్ లేరా ఉత్తర్ ప్రదేశ్ అట పడేయకుండా మంచిగా ఒక ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు బాబాయ్ కానీ సంతోషమేనా? ఆనందమే. వద్దా పడ్డేరా బాబాయ్ మంచి ఆకలి మీద ఉన్నాడు. చల్లగా వేడిగా అయితే నువ్వు పుల్లగా భయ్యా ఉప్పులే నీళ్ళు చూడాలి ఎలా ముంచుకొచ్చిస్తాడు. ఐస్ క్రీమ్ టేస్ట్ చేసారు కదరా కరెక్ట్ చెప్పుర్రా దాని టేస్ట్ని బట్టి ఇంకోటి తింటే అయిపోవాలనుకుని అనిపిస్తున్నారా? వీటికంటే అసలు బయట చూసినట్లయితే వీళ్ళు అమ్మేదానికంటే అవుట్లెట్లు ఉంటాయి స్కూప్స్ కానీ అదొకటి ఇదొకటి అలా మంచిగా ఉంటాయి. ఇవంతా దీంతో తయారెత్తారు గమ్మత్తున్నాయి టేస్ట్. జింగిడివి అవి జర మెల్ట్ అయి ఉంటాయి కరిపోయి ఉంటాయి. అవి జర ఎక్కువ తినబోతాయి చెప్పే పోతాయి. ఇది గట్టి ఉంది స్మెల్ కూడా అంత టేస్ట్. సీనియర్ డ్రైవర్ ఓ బెల్ట్ పెడుతుండ్రు ఆగడిగా సూప్ అదే అదో సాంగ్ ఉంటుంది చూడు. మునిగిపోతున్నా వెంకి మామదా వెంకి మామ బుడదలకే పోయి మంచిగా ఉంటుంది అన్న ఇట్లా పోతే అందుకే అయ్యో గిసోన్ చాలా ప్రాబ్లం ఏంటంటే ఆడ ఎంత పెద్ద పొక్కు ఉందో మనకు తెలియదు. ఎంజాయ్ చేస్తున్నావు మళ్ళీ ఏం లేదా బాబాయ్ ఓన్లీ ఐస్ క్రీమేనా ఎండి చేసేటట్టున్నారు ఇక ఎట్లా? నేను పోతాయా కేకులు ఉన్నాయి కేకులు 2 ఉన్నాయి. నాకు ఒక్కడికే తెచ్చిన మరి నాకు డౌట్ అవి రాత్రి ఆకలి తిన్నట్టు గుర్తు నాకు తిన్నావా? తిన్నట్టు గుర్తు బయట అనుకునేదా నేను తిన్నారా అవి కూడా బయట అనుకున్నప్పుడు రాత్రి తిన్నట్టుగా గుర్తుంది కానీ తిన్నా దవడకు అది రాత్రి కలవడట్టుందా లేకపోతే తిన్నాను ఒకసారి చూడాలి మీద అటు పోయినాక ఎరకపోయినాక. రాత్రి నిద్ర మాత్రం మంచిగా పట్టింది వెనక మంచిగా ఎట్లా అంటే ఒక బెడ్ మీద వండుకున్నట్టే ఉన్నది. లోపల ఎట్టున్నారా మస్తుండే అప్పుడు 30 గంటల సేపు దోమలు బాగా సతాయించినాయి. కత్తర్ పాపం గుర్తించుకోండి కేక్ కేక్ కావాలంట కేక్ మనకి కేక్ కావాలంట కేక్ కావాలా నీకు? కేక్ కావాలట. ఒక జోక్ మీకు చెప్పలేను కానీ కేక్ కి అది సంబంధించి ఘోరంగా వచ్చింది మొత్తం పేలింది సర్టిఫికెట్ పడికి అది చెప్పొద్దు అవన్నీ. బాబాయ్ మీదనే వెళ్ళింది మరి కూర. Like the rainbow, like the rainbow, it's calling me. Oh, like the rainbow, the rainbow. ఇటు ఎక్కువ దాబాల పంట తిరుగుతున్నాం. ఏమన్నా మాకు తిండి దొరుకుతుందేమో అని చెప్పేసి తిండి దొరకంగానే తిని
ఇంకా ఎంతరా? ఇంకా 20. అరే టైం అయిపోయిందిరా ఆల్రెడీ. ఇంక 20 నిమిషాలే ఉందిరా ఛాలెంజ్కు. 140 అవుతుంది. తినిపోదాం మరి సపరేట్గా. ఇంటికి పోయి తిందామా? పారి మరి చాయ్ తాగుదాం. చాయ్ ఇంకా నైతే ఒక తాత పల్లీలు అమ్ముతుండు. కాకపోతే తాత ఫోన్పే ఉందా లేదా తెలియదు. ఫోన్పే ఉంటే తీసుకుందాం, లేకుండా సపరేట్గా పోదాం. తాత దగ్గర ఫోన్పే లేదు, స్కానర్ లేదు అక్కడ. తాత పల్లె 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 పల్లె. మనము పల్లీల గురించి వస్తే ముంగట బండి అని షాక్ అవుతుంది. ఆరం కొడితే తాత అది కావచ్చు చికెన్ బిర్యానీ. మరి పల్లీలు అయినాయి. ఆయన్నే ఆల్ ఇన్ వన్ ఆల్రౌండర్. కోతియాడు పాపం పల్లీల కోసం వేయండు. మన పేటిఎం ఎవరు యాక్సెప్ట్ చేస్తలేరు. ఫోన్పే అయినా పక్కపడి షాప్లో పోయి అడుగుతుండు. ఫోన్పే కొడతా 10 రూపాయలు అని ఇస్తుండే. వెళ్ళిపోమన్నాడు పాపం కోతియాడు. ఎడుతాడు. ఒక మనిషి సాయం చేస్తలేడారా? మళ్ళా పిలిచిండు, సాయం చేస్తుండు. ఇస్తున్నట పాపం కోతియాని గోస అనిపించినట్టున్నాడు. ప్రాంక్ చేసినా అంటుండు. ఒక డౌట్ ఏంటంటే తాత పండు నీవు పల్లి అది ఇప్పి నోట్లు వేసుకొని చూసి ఉడకలే ఆగు అని చెప్పేసి మళ్ళీ లోపడేసింది. ఇట్లా చూసి హౌ నువ్వు అట్లా చూసినావా లేకుంటే అబ్బా ఆకిరా పల్లీరా ఇట్లా తీసుకుంటే అదే తెలిసిందే. ఉడకబెట్టే ఉడుకు ఇంచినే తీసుకో. బాబాయ్ గారు మధ్యలో ఉండే వరకల్లా మళ్ళా ఏది తెచ్చినా కానీ ఫస్ట్ వానికి పోతుంది. చూడు ఫస్ట్ లేవు పల్లెత్తులే లేదు. నీకు అదే ఎక్కువ అంటాడు. ఇప్పుడు అద్దాలు దింపాలి బాయ్. మన క్యాంపర్లో 24 hours ఛాలెంజ్ ఏదైతే ఉందో యాక్చువల్గా అయిపోయినకి ఎంత టైం ఉందంటే 2 minutes టైం అవుతుంది. అయిపోయినట్టే ఆల్మోస్ట్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి మన గ్యారేజ్ లొకేషన్కి అయితే పోతున్నాము. అక్కడ పోయిన తర్వాత ఈ వీడియో సక్సెస్ఫుల్గా ఎండ్ అయితే వేద్దాము. 24 hours మీరు దీంట్లో సర్వైవ్ అమ్మని చెప్పారు. 24 hours సర్వైవ్ అయితే అయినా బామా. ఎప్పుడెప్పుడు బయట పడదామా, ఎప్పుడెప్పుడు పోయి తిందామా అని చూస్తుర్రు. ఆకలి అవుతుంది. ఏ కాన్సల్ అన్నట్ట చికెన్ తినాడట గాయస్. వీళ్ళిద్దరు తినాడట. మొత్తం నేనే తినాలి. ఇక మళ్ళీ మటనే తింటాం. అన్నం కూడా తినడం రొట్టెలే. అబ్బా మొత్తానికి గాయస్ 24 hours మన క్యాంపర్లో మనమైతే సర్వైవ్ అయినాం. నిజంగా ఎట్లుందంటే పరిస్థితి అలా కూర్చొని వెనక టీషర్ట్ మొత్తం నానిపోయింది కనబడుతున్నారా? టీషర్ట్ మొత్తం నానిపోయింది, మీరు చూడవచ్చు. నిన్న టీషర్ట్లో ఉన్నాం. రాత్రి అలా వండుకున్నప్పుడు అంతగానం ఏమనిపించలే, కానీ నడుపుతున్న మాత్రం మొత్తం షెమ్ట్ వస్తుంది ఘోరంగా. ఫస్ట్ అయితే మైక్ తీసుకొని బాత్రూమ్ అవుతుంది పోతున్నా. నాకు కూడా కడుపులంతట ఉన్నది. సో మొత్తానికి గాయస్ ఇదే ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.